అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, దైవజనులకి, కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడ యేసానికి వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. గడిచిన దినం నుంచి దినం వరకు నాయన నీ సజీవమైన రెక్కల చెట్ల కాచి భద్రపరిచిన విధానానికే వందనాలు ప్రభా. ఏమిచ్చిన రుణం తీర్చుకోగలను నాయన. ఇప్పుడు నేను వాక్యం చెప్పుచున్నాను, నా ద్వారా కాదు ప్రభా, నా ద్వారా మీరే నాయన ప్రతిదీ సమకూర్చి నాయన మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. విడిచి వడ్డించమని అడుగుచున్నాను. ఏ స్నామంలో అతి పరిశుద్ధంలో అడిగి వేడుకుని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 42వ అధ్యాయం 1వ వచనం. ఆమేన్. నేను ఇప్పుడు ఏది చెప్పబోతున్నానంటే అతిశయించకూడదు అనే టాపిక్ మీద చెప్పబోతున్నాను అనమాట. ఇప్పుడు మన జీవితంలో చాలానే దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు కదా. సో ప్రతిదీ దయచేసింది అన్నది దేవుడు కృపబట్టి నేను పొందుకుని ఉన్నానా, లేకపోతే లేదు నా బలం, నా గర్వం, నా ధైర్యం ఆ బట్టి మనం పొందుకుని ఉంటున్నామా? కాదు కదా. అన్ని దేవుడి వల్లే కదా మనం సమస్తము పొందుకునేది. మీరు అలా పొందుకోవట్లేదా? దేవుని వల్లే కదా మనం పొందుకుంటున్నాము. ఇక్కడ దుప్పి అనగా ఏంటి? దుప్పి అంటే ఒక యానిమల్ అనమాట. ఇప్పుడు డీర్ ఉంది, జింక జాతి ఉంది కదా, జింక జాతిలో ఒక జాతి దుప్పి. దేవుడు బైబిల్లో చాలా యానిమల్స్ గురించి రాసాడు అనమాట. అంటే ప్రతి ఒక్క యానిమల్కి ఒక్కొక్క దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు దుప్పిని దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడంటే, బైబిల్లో ఎందుకు చెప్పి ఉన్నాడంటే దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. దుప్పి ఎక్కడ ఉంటుంది? జనరల్గా యానిమల్స్ ఎక్కడ ఉంటాయి? పాల్గుంలో ఉంటాయా కదా? మరి చెప్పండి గట్టిగా. అడవిలో ఉంటాయి కదా. సో యానిమల్స్ అడవిలో ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాటర్ అవన్నీ అవి వెతుక్కుంటాయే తప్ప మనం వెళ్ళి ఇవ్వలేము. సో ఏంటంటే దుప్పికి చాలా దాహం ఎక్కువ అనమాట. దుప్పి వాటర్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. అలా వెతుక్కుంటుండగా సింహానికి ఏదైనా జంతువు కనిపిస్తే వదిలేస్తుందా? వదలదు. ఎప్పుడు తినేద్దాం అని చూస్తూ ఉంటుంది. కానీ దుప్పి ఏంటంటే ముందున్న విజనే చూసుకుంటుంది అనమాట. వెనకాల ఎవరు వచ్చారు, ఏం వచ్చారు, ఏంటి నా పరుగులు ఎవరు గమనిస్తున్నారు అని అది దుప్పి అనుకోదు. ఏంటంటే ముందున్నదే చూసుకుని నీళ్ళ కోసం వెతుక్కుంటూ పరుగులు ఎత్తుతూ ఉంటుంది. చూడండి, జింక పరిగెట్టినప్పుడు చాలా అందంగా ఉంటుంది కదా. అలా జింక పరిగెట్టినప్పుడు సౌండ్ వస్తుంది అనమాట దాని కాలు వల్ల. అయితే ఎప్పుడైతే జింక అలా నడుచుకుని వాటర్ కోసం వెతుక్కుని వెళ్ళేటప్పటికి ఎండలో, అడవిలో చాలా ఎండ ఉంటుంది కదా. సో అప్పుడు ఎండమావులు అంటారు, తెలుసా మీకు? మిరేజెస్ని చూసుకుని ఏమనుకుంటుందంటే అదిగో వాటర్ దొరికేసినాయి అమ్మాయ అనుకుని కొంచెం దూరం వెళ్ళి చూస్తుంది. కొంచెం దూరం వెళ్ళి చూస్తే వాటర్ కనపడవు. మళ్ళీ పరిగెట్టి అలా ఇంకొంచెం వెళ్తుంది. మళ్ళీ పరిగెట్టి అలాగా మిరేజెస్ని చూసి అది మోసపోతూ ఉంటుంది అనమాట. అది వాటర్ వెతుక్కుందాం అనుకుని వెళ్తూ ఎవరి బోన్లోకి వెళ్ళిపోతుంది అంటే సింహ బోన్లోకి వెళ్ళిపోద్ది. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం లోకంలో పరిగెడుతున్నామా? ఎలా పరిగెడుతున్నామంటే చాలా విధాలుగానే పరిగెడుతున్నాం. కొన్నిసార్లు మన ఉద్యోగాల కోసం కానీ ఇలాంటి విషయాల గురించి అనవసరం. నార్మల్గా మనం ఎక్కువగా పాపం చేసేది ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవబడము. నేత్రాశ అంటే కంటితో చూసేది. శరీరాశ అంటే శరీరం ఏదైతే కోరుకోవాలని. శరీరం ఏదైతే కోరుకుంటుంది అంటే లగ్జరియస్ లైఫ్ని కోరుకుంటుంది. నేను ఇలా సెటిల్ అయిపోతే అమ్మయ్య అనుకుంటుంది. మనం మంచిగా సెటిల్ అయిపోతే ఎవరైనా మన దగ్గరికి రావాలని కోరుకుంటాం, కానీ మనం ఎక్కడికైనా వెళ్ళాలని కోరుకుంటాం ఎప్పుడైనా? లేదు. మన దగ్గరికే 10 మంది రావాలి, మనల్ని 10 మంది ఘనత చెందాలని అనుకుంటాము. నేత్రాశ, మనం చూసేవన్నీ పాపమే. కొన్ని చూడాలనుకోకుండా ఉండాలనుకుంటాం, కానీ చూస్తాం. జీవపుడంబము అంటే గర్వం. ఎవరికి ఉండదు గర్వం? లోకంలో అందరికీ గర్వం ఉండేది. ఒక్కొక్క టైంలో, ఒక్కొక్క పాయింట్లో, ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి గర్వము, అన్నీ ఈర్ష అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ దుప్పి ఎప్పుడైతే వాటర్ కోసం పరిగెడుతూ అలా సింహం బోన్లో పడిపోయిందో, మనం కూడా లోక ఆశల కోసం, మన ఒక లగ్జరియస్ లైఫ్ల కోసం మనం ఎవరి దాంట్లో పడిపోతున్నామంటే సైతాన్ వాళ్ళలో పడిపోతున్నాం అనమాట. తీరా మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటున్నామా? నా వెనక ఎవరు వస్తున్నారని చూసుకుంటున్నామా? ముందున్న ఆశ చూసుకుంటున్నాం, కానీ వెనుకున్న మనకి ఏం జరుగుతుందో, మనల్ని ఎవరు మింగుదామని చూస్తున్నారో చూసుకోవట్లేదు. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఏ విషయము అత్యాశ పడకూడదని. అలాగే బైబిల్ గ్రంథంలో పౌలు ఏం చేశాడంటే దేవుడి కోసం పోరాడాడు. తన విశ్వాసాన్ని కాపాడడం కోసం పోరాడాడు. అంతేగాని నా గర్వం, నా హోదా అనుకుని దేవుడి కోసం జీవించుకోకుండా తిరగలేదు. ఆయన అలా జీవించుకోకుండా ఉంటే ఈరోజు మనం అతని గురించి చదువుకునే వాళ్ళం కాదు. ఇంకొకటి నెబుకద్నెజర్ తెలుసా మీకు?
నెబుకద్నెజర్ ఎవరు? రాజు. సో అతను ఏమనుకున్నాడంటే ఒక బబులోన్ పట్టణంలో తనకంటూ ఒక స్పెషల్గా తను ఒక స్టాట్యూ కానీ అది కట్టించాలని అనుకున్నాడు. ఎందుకు కట్టించాలనుకున్నాడు? రాజు అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇక్కడ దేవుణ్ణి కనపరచాలా, తను తాను కనపరుచుకోవాలా? దేవుణ్ణి కనపరుచుకోవాలి. కానీ అక్కడ దేవుణ్ణి కనపరిచాడా, తనకు తాను గర్వపడ్డా? తనకు తాను గర్వపడ్డాడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళి మీ అందరి కళ్ళ ముందు నేను గడ్డి తింటే మీరు నన్ను వచ్చి అడుగుతారు కదా, ఏంటా అని, అలా గడ్డి తింటున్నావు ఏంటి అని అడుగుతారు. అదే ఒక రాజు వెళ్ళి బయట గడ్డి తింటున్నాడంటే ఆ రాజుకి ఎంత అవమానం. ఆ శాపం దేవుడి నుంచి అతను పొందుకున్నాడు. ఆ శాపం తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. ఆ ఘనత అంతా ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. మనం ప్రతి విషయంలో కొన్ని విషయంలో తెలియకుండానే గర్వపడతాం. మనం అనుకుంటాం ఏమంటే ప్రతిరోజు చర్చ్కి వెళ్తాము, లేకపోతే పాటలు పాడతాము, ఆరాధన చేస్తాము, వాక్యం చెప్పగలే స్టెబిలిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా నేను దేవుడిని ఏ విధంగా కనపరచలేకపోతున్నాను అనుకున్నాం. అలా ఎప్పుడు అనుకోకూడదు. మనలో ఉన్న అత్యాశ, మనలో ఉన్న ఈర్ష, మనలో ఉన్న గర్వం ప్రతీది దేవుడి నుంచి తొలగించడానికే స్టార్ట్ అవుతుంది. పరమగీతము 5వ అధ్యాయం 3వ వచనం. చాలు. అక్కడ ఏమన్నాడు? నేను వస్త్రం తీసి తిని నేను మరలా దాన్ని ధరించనేలా. ఇప్పుడు నేను ఒక డ్రెస్ నాకు వద్దని నేను మొత్తానికి తీసి పడేశాను. అది నాకు సరిపోకో లేకపోతే నచ్చకో మొత్తానికి తీసి పడేశాను. మళ్ళీ ఇప్పుడు దాన్ని ధరించుకోవడానికి నా మనసు ఒప్పుకుంటుందా? అది ఎంత డబ్బులెట్టు కొనని అది నా మనసుకి నచ్చలేదు, నాకు నచ్చలేదు, అది చాలా వాల్యుబుల్ అయినా నేను వేసుకోనా? పేరెంట్స్ గురించి వేసుకుంటాం, కానీ మనస్ఫూర్తిగా మనం వేసుకోగలమా? వేసుకోలేం. ఇప్పుడు ఎందుకు నేను అలా చెప్పానంటే, ఎవరైనా సరిపోలేని డ్రెస్ వేసుకుంటే ఎవరైనా చూసి బాబోయ్ ఏంటి ఇలా వేసుకున్నావు అని పిలిచి అడిగినప్పుడే మనకు నామోషి వస్తుంది కదా. ఎవరికో నచ్చలేని దాన్నే మనం చేస్తున్నామంటే మన నడతలు సరిగ్గా లేనప్పుడు దేవుడికి ఇవి మంచి మార్గం కాదు, ఇవి సరైన మార్గం కాదు అన్నప్పుడు దేవుడికి మన నడతల గురించి, మన విధానం గురించి దేవుడు తెలుస్తున్నప్పుడు మన విధానాలు ఎలా ఉంచుకోవాలి. ఇప్పుడు మంచిగా డ్రెస్ వేసుకున్న తర్వాత కింద మురికి షూస్ వేసుకుంటే వేసుకోగలవా? వేసుకోలేవు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని, నువ్వు దేవుడికి సబ్మిట్ చేసి, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుని దేవుడి నడతలో నడుచుకోవాలన్న నిర్ణయం నీకు ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు ఆ పాతి అన్నీ తీసుకోవాలనుకుని మన మనసు ఒప్పుకోదు కదా. కానీ అలా లేకుండా మనం ఉంటామా? మళ్ళీ పాత దానికే వెళ్తాము. ఏదో విధంగా లోకంలో ఏంటంటే ప్రతీది ఆశ అనమాట. ఇది చెయ్యాలి, అది చేయాలి, లేకపోతే అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి, నేను ఇంకా ఇంతే ఉన్నానా, ఇంకా ఎక్కువ పొందాలి, ఇదంతా ఏంటి? ఆశ. సో మనకి చాలా దేవుడు అన్ని టాపిక్స్ ఇస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుతున్నాము. ఇది నేను అసలు అనుకోలేని టాపిక్. దేవుడు నాకు ఈ మంచి సమయం అవకాశం కూడా ఇచ్చారు. దేవుడికి వందనాలు. ఆమేన్.